రుణాలు కట్టలేదు అంటూ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం బెల్డోనాలో రైతులు ఆస్తులను సహకార బ్యాంకు అధికారులు జప్తు చేశారు. దీంతో రైతులు మానసిక క్షోభకు గురవుతున్నారు. ఆలూరు నియోజకవర్గంలో 130 మంది రైతుల ఆస్తులను జప్తు చేయాలి అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో 15 మంది రైతులకు సంబంధించిన 2 ట్రాక్టర్లు, 3 టీవీలు, 6 బైక్లను బ్యాంకు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఏడాది సరిగ్గా పంటలు పండక ఇబ్బంది పడుతూ ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోన్ కట్టలేదు అని మరీ టీవీలను కూడా బ్యాంకు అధికారులు ఎత్తుకెళ్లడం దారుణమని వాపోతున్నారు. రైతులను స్థానిక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి పరామర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులపై జాలి దయ లేకుండా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా జగనన్న ప్రభుత్వం 5 సంవత్సరాలు అసలు సొసైటీలోని ఇచ్చేదే గానీ ఇంత ఇబ్బంది పెట్టలేదు. ఏది పడితే అది ఇల్లు లేకపోతే యాలం వేస్తున్నారు. ట్రాక్టర్ పడితే ట్రాక్టర్, మోటార్ సైకిల్ పడితే మోటార్ సైకిల్, ఫ్రిడ్జ్లో అన్ని చేస్తున్నారు. ఇంత వీళ్ళకి అంటే ఈ చంద్రబాబు నాయుడికి అసలు రైతుల మీద అసలు మానవత్వమే లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ రైతుల గురించి పట్టించుకునేవాడు కాదు.